నెల్లూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలో సుమారు లక్షల ఎకరాల్లో రైతులు నాట్లు వేశారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో నీట మునిగింది. తుఫాను కారణంగా కావలి, కోవూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట ప్రాంతాల్లో వరి కోతలు పూర్తయ్యాయి. అయితే భారీ వర్షాలు కురవడంతో పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు వరి పంట నీట మునిగింది. దాంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూద్దాము. దాదాపు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సోమిసల, కండలేరు, అలాగే చిన్న చిన్న కాలువల కింద లక్షల ఎకరాలు రైతులు ఆ వరి సాగు చేస్తున్నారు. దాదాపు 6 లక్షల పైచిలుకు ఎకరాలలో వరిని సాగు చేసేందుకు అధికారులు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో రైతులు కూడా దాదాపు 4 రోజుల నుంచి కూడా నాట్లు వేస్తున్నారు. అలాగే వరి మడులకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో దాదాపు 4 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో మొత్తం 150 గ్రామాలలో పంట పొలాలు ముంపుకు గురయ్యాయి. అల్లూరు, కోవూరు, గూడూరు, నాయుడుపేట, దొరవారి సత్రం ప్రాంతాల్లో వరి పైరు నీట మునిగింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తాం. ఇవన్నీ కూడా ఆ వరి పొలాల్లాగే ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. గతంలో 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి ఈ పరిస్థితి ఏర్పడింది. ఎకరాకి దాదాపు 20 నుంచి 25 వేలు పెట్టుబడి పెట్టి రైతులు ఆ వరి నాట్లు వేశారు. నార్త్ మోపూర్లో కూడా 100 ఎకరాలు వరి పైరు మొనక్కు చేరింది. అలాగే కోవూరు నియోజకవర్గంలో వరి పొలాలతో పాటు ఉద్యానవన పంటలు కూడా దెబ్బతిన్నాయి. కోవూరు, కొడవలూరు, విడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట మండలాల్లోని సుమారు దాదాపు 1.5 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేయాల్సి ఉండగా ఇప్పటికే దాదాపు 70% వరి నాట్లు పూర్తయ్యాయి. అయితే ఎప్పుడైతే ఈ భారీ వర్షాలు కురిశాయో ఈ భారీ వర్షాల ప్రభావంతో ఆ వరి పొలాల్లోకి భారీగా నీరు చేరిపోయింది. వరి నాట్లు కూడా నీటిపైన తేలియాడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకసారిగా భారీ వర్షాలు కురవడంతో రైతులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నారులు పూర్తయిన నేపథ్యంలో ఎకరాలు నారులు వేసుకున్నాము. ఎకరాకి 20,000 నుంచి 25,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టాము. ఈ సమయంలో వర్షాలకి ఒకసారిగా వరి పొలాల్లోకి నీరు చేరిపోవడం, నీరు కూడా దీంతో పాడైపోయే పరిస్థితి ఉంది. వరి అని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ భద్రాతో వెంకటనారాయణ, సాక్షి టీవీ.